మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా 24/7 సేవలందిస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించేదాకా ప్రభుత్వాలను వెంటాడుతూ వేటాడుతూ వాటిని పరిష్కరించేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంది. అలాంటి మీడియా దశాబ్దాలుగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పాలకులు కానీ అధికారులు కానీ కనీసం పాత్రికేయుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను ఇవ్వాలని ఈరోజు రోడ్డెక్కడం జరిగింది. ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించేదాకా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను ఇచ్చేదాకా మా ఈ పోరాటం కొనసాగుతుంది. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. सबके खिदमत में अस्सलाम वालेकुम। आज बड़े अफसोस से हम लोगों को ये कहना पड़ रहा है कि जो हम सहाफी बरादरान, हम जर्नलिस्ट हजरात अवामी मसाइल के लिए, अवाम के जो इंसाफ, अवाम को इंसाफ दिलाने के लिए, सियासतदानों से लेकर ओहदेदारों तक के लिए, उनके मसाइल के हल के लिए हम कलम उठाने वाले, आज हम लोगों को हमारे साथ नाइंसाफी के लिए आज हमको एक एहतजाज, जंजीरी भूख हड़ताल के लिए मजबूर होना पड़ रहा है। ये हमारे लिए बल्कि सारे समाज के लिए शर्म की बात है। आज हम लोगों ने हमारे अपने मसाइल के लिए इस जंजीरी भूख हड़ताल का आगाज किया है और आज हम ये वादे कर देना चाहते हैं कि जब तक कि हमारा ये मसला हल नहीं होगा, हम अपनी ये जंजीरी भूख हड़ताल खत्म नहीं करेंगे और हमने ये जो कदम आगे उठाया है हम इसको वापस इंशाल्लाह नहीं लेंगे। జర్నలిస్టులు ఈరోజు రోడ్డుపైకి వచ్చారు. అందరి సమస్యలు పరిష్కరించే జర్నలిస్టులు ఈరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. జర్నలిస్టులు ఎవరికి కూడా సొంత ఇల్లు లేవు, అందరూ కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారు. అందరి సమస్యలు 24/365 రోజులు రోడ్డు మీద ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి అందరి సమస్యలు పరిష్కరించే జర్నలిస్టులకు 15 సంవత్సరాల నుండి ఇళ్ల స్థలాలకై పోరాటాలు చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఏ పాలకులు కానీ అధికారులు కానీ జర్నలిస్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇగో ఇస్తా అగో ఇస్తా అంటూ తాత్సారం చేస్తూ వాయిదాలు వేశారు, కానీ ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వలేదు. తాజాగా గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు నేను గెలిచిన 3 నెలల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ గెలిచి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నోసార్లు వినతి పత్రాలు మహేశ్వర్ రెడ్డికి అధికారులకు సమర్పించడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో ఆర్థిక భారంతో కిరాయిళ్లలో మగ్గుతున్న జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలా, ఇందిరమ్మ ఇళ్ల స్కీము 5 లక్షల రూపాయలు అమలు చేసి జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వం దిగివచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అయితే తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలను వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జర్నలిస్టు సోదరులు ఎందరో బయట రెంటుకుంటూ వాళ్ళు ఎంతో అవస్థలు పడతా ఉన్నారని, ప్రభుత్వం ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారంటే అది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వాలతో పాటు దాంతోపాటు ఈ జర్నలిస్టు సోదరులు కూడా అన్ని రంగాలలో ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు ఎంతో సేవలు అందిస్తున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించే వరకు కూడా వాళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితులు కూడా మనం ఉన్నాయి.
ముఖ్యంగా ఈ జిల్లా యొక్క ఔన్నత్యాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పే విధంగా కూడా ఈ మీడియా సోదరులందరూ ఎంతో ఔన్నత్యాన్ని చాటుతున్నారనే ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. అయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం మారడం లేదు. ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా నాయకులు, అధికారులు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకొని వెంటనే ఇళ్ల స్థలాలు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు వెంటనే జర్నలిస్టుల సోదరుల సమస్యలను గుర్తించి వెంటనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.